శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఏడవ భావం గురించి ఏడవ భావ ఫలితాలను తెలుసుకుందాం. ఈ ఏడవ భావం ఏం చెప్తుంది? అందరి దాంట్లో కూడా అందరి జాతకాలలో కూడా ఏడవ భావం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దాంపత్య జీవితము మరియు వివాహానికి మనం చూసేటువంటిది ఏడవ భావం కాబట్టి ఈ ఏడవ భావ ఫలితాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఏడవ భావము ఏం చెప్తుంది అంటే దీన్ని కలత్ర భావము అని అంటాం. కలత్ర భావము కాబట్టి ధర్మచార్తేచ కామేచ నాతిచరామితే అంటే ఈ ఏడవ భావంలో సూచించేది ధర్మార్థ కామమోక్షాలన్నీ కూడా ఈ ఏడవ భావంలో ఉంటాయి. ఈ ఏడవ భావం సూచించేటువంటి అంశాలు ఏమిటి అని అంటే వివాహం ఎప్పుడవుతుంది, ఎవరితో అవుతుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, ఆనందంగా ఉంటుందా, దుఃఖకరంగా ఉంటుందా, జీవిత భాగస్వామి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, జీవిత భాగస్వామి కానీ భాగస్థులు కానీ వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, దాంపత్య సుఖం ఉంటుందా ఉండదా, అనురాగం ప్రేమ అనురాగం చేసుకున్న తర్వాత అనురాగం ప్రేమ అనేటువంటిది ఉంటుందా, మరి బిజినెస్ అయితే వ్యాపార భాగస్వాములు ఎలా ఉంటారు, ఒప్పందాలు ఎలా ఉంటాయి, ప్రజా సంబంధాలు ఎలా ఉంటాయి, సామాజిక వ్యవహారాలు ఎలా ఉంటాయి, విదేశీ ప్రయాణాలు విదేశీ సంబంధాలు ఎలా ఉంటాయి, వ్యవహార నైపుణ్యం ఎలా ఉంటుంది, రాజీ పడడమా లేదా శక్తిగా ఉండడమా, సామాజిక గౌరవం, ప్రజాదరణ, జనన సంబంధము రంగాలు మరియు జపారంగ జీవితము ఈ వివాహరంగ జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ విషయాలను మనకు ఏడవ భావం చూపిస్తుంది. ఏడవ భావం యొక్క లోతైన విశ్లేషణ జాతకంలో లగ్నానికి విరుద్ధంగా ఉన్న భావము ఏడవ భావం అంటే లగ్నానికి అపోజిట్ పొజిషన్లో ఉంటుంది ఏడవ భావం. ఇది మన జీవితంలో పూర్వ శక్తులను సంబంధాలను మనకు ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తులను సూచిస్తూ ఉంటుంది. ఈ భావం బలంగా ఉంటే వ్యక్తి సమతులితమై సంతోషకరమైనటువంటి సంబంధాలను నిర్వహిస్తాడు. బలహీనంగా ఉంటే దాంపత్య వ్యవహార సంబంధాల సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది మన జీవితములో ప్రతిబింబ లాంటిది, మన లోపాలను మనకు చూపించేటువంటి అర్థమని కూడా అనవచ్చు. ఈ ఏడవ భావం బలంగా ఉంటే సుఖమైనటువంటి స్థిరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది, జీవిత భాగస్థులు లభిస్తారు. ప్రేమ అనురాగం పరస్పర గౌరవం కలిగి ఉంటారు. అదే వ్యాపార భాగస్వాముల్లో లాభాలు కలుగుతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ దండల్లో ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి. సామాజిక గౌరవం పేరు ప్రతిష్టలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు అవకాశాలు ఉంటాయి. కుటుంబం సంతోషంతో సంతాన భాగ్యం కలిగి ఉంటారు. ఒప్పందాలు చట్టపరమైనటువంటి విజయాలను సాధిస్తారు. భాగస్వామి ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటారు. ఇక ఈ ఏడవ భావము పాపగ్రహాలతో కలిసి ఉన్నా, పాపగ్రహ వీక్షణ ఉన్నా, పాపగ్రహాలతో కూడుకుని ఉన్నా కానీ ఈ బలహీన పడిపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే వివాహం అనేటువంటిది ఆలస్యం అవుతుంది, వివాహం కష్టతరమవుతుంది, దాంపత్యంలో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, ప్రేమలో మోసాలు ఉంటాయి, ద్రోహం ఉంటుంది, భాగస్వామి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వ్యాపార భాగస్వాముల్లో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి, చట్టపరమైనటువంటి సమస్యలు కేసులు ఉంటాయి, ప్రజలతో విభేదాలు విమర్శలు ఉంటాయి, సంబంధాల్లో దూరము ఒంటరితనం ఉంటుంది, అవైతిక సంబంధాలు ప్రమాదం, ఆర్థిక నష్టము, ఒప్పందాల ద్వారా వైఫల్యం కలుగుతూ ఉంటుంది. ఇది ఏడవ భావం బలహీనపడితే. మరి ఈ ఏడవ భావంలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే ఏడవ భావంలో రవి ఉన్నట్టయితే గౌరవమైనటువంటి అధిక ప్రతిష్ట కలిగిన భాగస్వామి కలుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ జాబుకు సంబంధించినటువంటి భాగస్వామి కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. దాంపత్యంలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఆత్మగౌరవ సంబంధాలలో స్పష్టత నిజాయితీ ఉంటుంది. అలాగే అహంకారం ఆధిపత్య భావన, దాంపత్యంలో ఈగో కారణంగా విభేదాలు, భాగస్వామి ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అదే ఈ ఏడవ భావంలో చంద్రుడు ఉన్నట్టయితే
ప్రేమ, అనురాగము, భావోద్వేగ అనుబంధం కలిగి ఉంటారు. సానుభూతి గల మనసు కలిగినటువంటి భాగస్వామి లభిస్తుంది. దాంపత్యంలో శాంతి, మృదుత్వం కలిగి ఉంటారు. మరియు మూడు స్వింగ్ అవ్వడము, మూడు అప్పుడప్పుడే మారిపోవడము, భావోద్వేగ మార్పులు కలగడము, అతి శక్తి భావం కలిగి ఉండడం, అనిశ్చిత, దాంపత్యంలో చల్లగా ఉండడం అంటే సున్నితంగా ఉండడము. ఇదే ఈ 7వ భావంలో గనక కుజుడు ఉన్నట్టయితే ఆకర్షణీయమైనటువంటి శక్తివంతమైన భాగస్వామి లభిస్తుంది. అలాగే ఉత్పాత భరితమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. అలాగే వైరము, ధైర్యము, రక్షణ, ధైర్య సహకారము లభిస్తూ ఉంటుంది. అలాగే వాదనలు, కోపము, అసహనము, దాంపత్యంలో ఘర్షణలు, అతి శారీరక ఆకర్షణ వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అదే 7వ భావంలో బుధుడు గనక ఉన్నట్టయితే మంచి సంభాషణ, అవగాహన, స్నేహపూర్వక దాంపత్యము మరియు చదువు కన్నా తెలివైనటువంటి భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు ఉంటాయి. అలాగే 7వ భావంలో గనక బుధుడు ఉన్నట్టయితే మేనరిక సంబంధం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే 7వ భావంలో కనుక మేనరిక సంబంధం కాకపోతే వీళ్ళు కొద్దిగా దూరం ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే చిన్నపాటి ప్రయాణాలలో భార్య కానీ భర్త కానీ వేరే దగ్గర ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం, లేకపోతే అనూహ్య కారణాల వల్ల దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అతి త్వరిత వల్ల భావోద్వేగ లోపం ఉంటుంది. మాటల వల్ల అపార్థాలు ఉంటాయి. దాంపత్యంలో సీరియస్నెస్ లోపం అనేటువంటిది ఉంటుంది. అదే ఈ గురువు ఉన్నట్టయితే శుభకరమైనటువంటి భాగవంతమైనటువంటి వివాహం ఉంటుంది. ధార్మిక జ్ఞానవంతురాలు భాగస్వామిగా లభిస్తారు. సంతాన భాగ్యము, కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. అతిగా ఆశలు పడటం మరియు భాగస్వామి అధిక బరువు లేదా అలసత్వం ఉండడము, అతి సముద్యక వల్ల మోసపోవడము, కొద్దిగా లిటికేషన్స్ ఉండడము, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ 7వ భావంలో గనక శుక్రుడు ఉన్నట్టయితే ప్రేమ, రొమాన్స్, సుఖవంతమైనటువంటి దాంపత్యము, సుందరమైన కళాత్మకమైనటువంటి భాగస్వామి, సుఖము, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. అతి ఇంద్రియాసక్తి, వ్యసనాలు, అనైతిక సంబంధాలు పట్ల ఆకర్షణ, ఆర్థిక వ్యసనాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక ఈ 7వ భావంలో శని ఉన్నట్టయితే ఆలస్యమైనా కానీ స్థిరమైనటువంటి వివాహం ఉంటుంది. బాధ్యత గల కష్టపడే భాగస్వామి లభిస్తుంది. దాంపత్యంలో దీర్ఘకాలిక నిలకడ ఉంటుంది. భార్యాభర్తలు విడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కానీ డైవర్స్ వరకు వెళ్ళకపోవచ్చు. అలాగే వివాహ ఆలస్యం అనేటువంటిది ఉంటుంది. ఒంటరితనంగా ఉంటారు. చల్లని సంబంధాలు ఉంటాయి. దూరం, విడిపోవడం ఉంటుంది, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక 7వ భావంలో రాహు ఉన్నట్టయితే విదేశీ సంబంధాలు, అంతర్జాతీయ వివాహాలు, అసాధారణ సంస్కృతి కలిగినటువంటి భాగస్వామి, వ్యాపారాలలో పెద్ద ఎత్తైన ఎదుగుదల. ఈ 7వ భావంలో కనుక రాహు ఉన్నట్టయితే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీకు సంబంధించినటువంటి జ్యోతిష్యుని సంబంధించి దానికి తగ్గ పరిహారాలు చేసుకున్న తర్వాత వివాహం చేయించాలి. అలాగే ఈ రాహు ఉన్నట్టయితే ఈ వేరే కులస్తుల వారితో వివాహం అయ్యేటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ త్వరితంగా అసంతృప్తి ఉంటుంది. అధిక ఆశలు ఉన్నా అక్రమ సంబంధాల ప్రమాదం ఉంటుంది. మోసపోవడము, న్యాయపరమైనటువంటి సమస్యలు రావడం అనేటువంటిది ఉంటుంది. అలాగే 7వ భావంలో కేతు ఉన్నట్టయితే ఆధ్యాత్మిక దృష్టి గల భాగస్వామి కలిగి ఉంటారు. సాధారణ జీవితము, విరక్తి భావము, ఆత్మీయత అనుబంధము, కర్మ సంబంధం కలిగి ఉంటారు. దాంపత్యంలో దూరం అవ్వడము, ఆసక్తి లోపముండడము, దాంపత్యంపై ఆసక్తి లోపముండడము, విడిపోవడము, మెరుగుపడేటువంటి ఆలోచనలు లేకపోవడము, భావోద్వేగ విరక్తి కలగడము, అస్థిరత్వం కలిగి ఉంటారు. ఇది 7వ భావము. వీళ్ళు శుక్రవారము శ్రీ మహాలక్ష్మిని పూజ చేయించడం వల్ల దంపతుల మధ్య గౌరవము, ప్రేమ మరియు నమ్మకం పెంచుకోవడము, శుక్రగ్రహ శాంతి పూజ, శుక్ర బీజ మంత్రాలను జపించడము,
దంపతులకు దానం చేయడము, పెండ్లి కాని వారికి సహాయం చేయడము, స్ఫటికమాల ధరించడము, వజ్రం లేదా వెండి ధరించడము, వెంకటేశ్వర స్వామిని దర్శించడము, శ్రీవారి సేవ, అన్నదానం చేయడం అనేటువంటిది చేస్తే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇదండి ఈ 7వ భావం గురించి. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పినటువంటి గ్రహాలు 7వ భావంలో ఎవరికి ఉన్నాయి, మరి ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి.